మైండ్ గేమ్ ఆడడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించిన వారు మరొకరు ఉండరు. రాజకీయ ప్రత్యర్థులను ఈ ఆటతోనే ఆయన అల్లాడిస్తూ ఉంటారు. వయసు మీద పడి రాజకీయంగా కాస్త ఇబ్బందుల్లో ఉంది కానీ లేదంటే చంద్రబాబు వేసి ఎత్తుగడలకు ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే అంటారు రాజకీయ పండితులు. ఇటువంటి ఆటతోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళనే చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే పైకి మాత్రం ఆయన చాలా ధైర్యంగా ఉన్నట్లు కనబడుతూ ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్య వ్యూహాలకు పెట్టింది పేరు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ప్రస్తుతం అత్యంత సంక్షోభంలో ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతవరకు టీడీపీ కోలుకునే లేదు. 4.5 ఏళ్లుగా ఏపీలో జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటలేక చతికిల పడింది. ఆ మాటకొస్తే పార్టీ పరువు కూడా పోయేలా పరాజయాల పరంపరతో సతమతమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీలతో పొత్తుల కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. జనసేనతో పొత్తుకు ఆ పార్టీ నేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం బాబుతో పొత్తు వద్దు బాబోయ్ అంటోంది. మరోసారి చంద్రబాబును నమ్మి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని అంటోంది. పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం కోసమే తనయుడు లోకేష్ చేత యువగలం యాత్ర నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో జనసేనలో జోష్ పెంచారు. టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి జనసేనతో పాటు వారాహి యాత్ర టీడీపీకి కూడా ఎంతో కొంత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్ర సాగుతోంది. తాను కూడా జనంలోనే ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. అందుకే తాను కూడా వివిధ జిల్లాలు పర్యటిస్తున్నారు. తాజాగా రాయలసీమలో చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సభలకు జనం కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆ జనాన్ని చూసేసరికి చంద్రబాబు నాయుడులోనూ హుషారు పెరుగుతోంది. జనం తమని పూర్తిగా దూరం పెట్టేయలేదన్న ధీమా వచ్చింది. రాయలసీమ పర్యటనలో ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు తన కన్నబిడ్డ లాంటిదన్న చంద్రబాబు నాయుడు ఎవరో కన్నబిడ్డను జగన్మోహన్ రెడ్డి ఎత్తికని తన బిడ్డగా ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు సెటార్ వేశారు. రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత తనదేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. రాయలసీమ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల వెళ్లారు చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల అన్న నినాదాన్ని చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేస్తామని జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పులివెందులను కూడా విడిచిపెట్టడం అని చెప్పడం ద్వారా టీడీపీ విజయంపై తాము ఎంతగా ధీమాగా ఉన్నామో రాజకీయ ప్రత్యర్థులకు తెలియజెప్పాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు. అదే సమయంలో ప్రజల్లోనూ టీడీపీ పని అయిపోలేదని చాటి చెప్పాలన్నది బాబు ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది. వైనాట్ పులివెందుల నినాదానికి ఓ నేపథ్యం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పంపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో పార్టీని గెలిపించి తీరాలన్న పట్టుదలగా ఉన్నారాయన. స్థానికంగా ఓ బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే కాకుండా ఆయన్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని, కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన నియోజకవర్గంపై కన్నేసిన జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలంటే పులివెందులపై తానే కన్నీయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెప్తున్నారు.
1989 నుండి వరుసగా 7 సార్లు కుప్పం నియోజకవర్గంలో విజయం సాధిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు. అటువంటి కంచకోటలో వైసీపీ పాగా వేయడం టీడీపీ శ్రేణుల్లో కలకలాన్ని రేపింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే దీన్ని నమ్మలేకపోయారు. కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించకపోతే వచ్చే ఎన్నికల్లో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చంద్రబాబు నాయుడు కలత చెందారు. ఆ క్రమంలోనే కుప్పం నియోజకవర్గానికి 2-3 నెలలకు ఒకసారి వెళ్లి 2-3 రోజుల పాటు అక్కడే మకం వేసి వస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతగా పట్టించుకొని కుప్పం నియోజకవర్గాన్ని ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పరాజయాల తర్వాత వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరో సురక్షిత నియోజకవర్గానికి తరలిపోతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే కుప్పాన్ని వదిలి చంద్రబాబు నాయుడే మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసినట్లు అవుతుందని చంద్రబాబు భయపడ్డారు. అందుకే కుప్పం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. కుప్పంపై కన్నేసిన జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 నినాదాన్ని అందుకున్నారు. అది టీడీపీ వర్గాలను గుబులు రేపింది. మొత్తం 175 నియోజకవర్గాలను గెలిచేయాలని అనుకోవడం ఏంటి అని కూడా అనుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా దేన్ని వదలరని అర్థం కావడంతో తాము కూడా ఎదురుదాడి చేయాలని చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేసినట్లు చెప్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు విసరడం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో చాలా ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఎన్నో రాజకీయ సమరాల్లో పాల్గొన్నారు. కానీ గతంలో ఎన్నడూ ఆయన ప్రత్యర్థులకు భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం చంద్రబాబు 1-2 సార్లు ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుందని టీడీపీ సీనియర్లే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పోరు జరిగినప్పుడు కూడా చంద్రబాబు చాలా కూల్గా ఉండేవారని, కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం అంటే సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని సిద్ధమంటున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన పాత అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు నాయుడు. అదే మైండ్ గేమ్. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రకరకాల అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వాటికి వివరణ ఇచ్చుకోవడంతోనే పాలకపక్ష నేతలకు సైన్యం చాలడం లేదు. మరోపక్క జనసేనాని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై మాటల దాడులు చేస్తున్నారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కొద్ది రోజులుగా పాలకపక్షాన్ని చికాకు పెడుతున్నాయి. ఎన్నికల వరకు ఇలాగే ప్రభుత్వానికి ఊపిరి సలపనీయకుండా ఎత్తులపై ఎత్తులు వేస్తూ మైండ్ గేమ్తో దెబ్బ కొట్టాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయిపోయారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎలా కౌంటర్ వేస్తారు, ఎలా దీన్ని అధిగమిస్తారు అన్నది చూడాలి.